హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వీడియోలో ఇంట్లోనే టేస్టీగా వెజ్ పన్నీర్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. బయట దొరికే బర్గర్స్ లానే మనం ఇంట్లో కూడా టేస్టీగా బర్గర్ చేసుకోవచ్చండి కొంచెం కష్టపడితే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఆనియన్స్, గార్లిక్ యాడ్ చేసుకుందాం. 2 మినిట్స్ వరకు ఆనియన్ గార్లిక్ కుక్ చేసుకోవాలి. ఆనియన్ ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక మనం అందులో గ్రీన్ పీస్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. పన్నీర్ వేసాక పన్నీర్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కారంతో పాటు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవి యూస్ చేస్తున్నాను. ముందుగానే నేను 1/2 కిలో పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఇలా గ్రేట్ చేసి యాడ్ చేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకుందాం. పొటాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన తీసి ఉంచేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర అండ్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేయాలి. బైండింగ్ కోసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్తో పాటు నేను ఇక్కడ కొంచెం వీట్ ఫ్లవర్ కూడా యూస్ చేస్తున్నాను. ఇది మరీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ సాలిడ్గా ఉండకూడదండి. మనం ప్యాటీ డిప్ చేసేలా ఉండాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న స్టఫ్ మొత్తం ఇలా బాల్లా తీసుకుని చిన్న చిన్న బర్గర్ ఎంత ఉంటుందో ఆ బర్గర్ బన్స్ కంటే కొంచెం తక్కువ సైజులో ప్యాటీ తయారు చేసుకోవాలి. ఈ ప్యాటీని కార్న్ఫ్లవర్, వీట్ ఫ్లవర్ లిక్విడ్లో డిప్ చేసుకోవాలి. బాగా ప్యాటీకి అంతా లిక్విడ్ పట్టేలాగా ఇలా అన్ని సైడ్స్ నుంచి కవర్ చేసుకోవాలి. తర్వాత ఇలా ప్యాటీని విరగకుండా జాగ్రత్తగా తీసేసి బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేయాలి. ఇలా ప్యాటీనంతా బ్రెడ్ క్రమ్స్తో బాగా కవర్ చేసుకోవాలి. ప్యాటీస్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాటీస్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ప్యాటీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ప్యాటీస్ హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు అండ్ లో ఫ్లేమ్లో కూడా కుక్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే త్వరగా పైన ఒకటి మాడిపోతాయి, లోపల సరిగ్గా కుక్ అవ్వవు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా మంచి కలర్ వచ్చేదాకా కుక్ చేసి పక్కన తీసి పెట్టేసుకుందాం. బర్గర్ బన్స్ మైదా కాకుండా హెల్దీగా కావాలనుకుంటే మనకు వీట్ బన్స్, మల్టీగ్రెయిన్ బన్స్ అండ్ మిల్లెట్ బన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో నేను ఇక్కడ వీట్ బన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం ప్యాన్ పెట్టేసుకొని కొంత బటర్ అప్లై చేసేసి బర్గర్ బన్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాం.
బన్స్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఫస్ట్ మయోనీస్ అప్లై చేస్తున్నాను. దాని మీద లాటిస్ పెట్టాను అండ్ ఇంకో బన్ మీద ప్యాటీ అండ్ చీజ్ పెట్టాను. చీజ్ ఆప్షనల్ అండి, ఇష్టమైతే చీజ్ వేసుకోవచ్చు. అండ్ ఆనియన్ అండ్ టమాటో స్లైసెస్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఇది మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. తను స్కూల్కి తీసుకెళ్ళడానికి చేయమన్నాడు. సో తనకి ఆనియన్ కాస్త లేట్గా తింటారు కాబట్టి పిల్లలు కాస్త స్మెల్ వస్తుందని ఆనియన్ అండ్ టమాటో వేయట్లేదండి. సో నేను ఇలా బర్గర్ ప్రిపేర్ చేశాను. నేను ఇక్కడ బర్గర్లో చీజ్ వేసుకున్నాను కదా, అందుకని బర్గర్ని ఒకసారి ప్యాన్ మీద పెట్టి హీట్ చేస్తున్నాను. సో చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది. చూసారుగా, అంతేనండి, టేస్టీ టేస్టీ బర్గర్ రెడీ. చూసారుగా, ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా బర్గర్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బర్గర్ ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా బర్గర్ ప్రిపేర్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, మనకు బయట దొరికే బర్గర్ లాగే ఉంటుంది. సో ఇంట్లో మనం హెల్దీగా పిల్లలకు బయటివి కాకుండా ఇలా చేసి పెట్టొచ్చు.